నేటి పంచాంగం వివరణ జూన్ 21, 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి చతుర్దశి, ఉదయం 7:30 వరకు. వారం శుక్రవారం, భృగువాసరే. నక్షత్రం జ్యేష్ఠ, సాయంత్రం 6:07 వరకు. యోగం శుభ, సాయంత్రం 6:29 వరకు. కరణం వనిజ, ఉదయం 7:30 వరకు. తదుపరి విష్టి, రాత్రి 7:04 వరకు. వర్జం సాయంత్రం 4:20 నుండి 5:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:15 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:44 నుండి 1:36 వరకు. రాహుకాలం ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. యమగండం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:11 వరకు. అమృతకాలం ఉదయం 9:27 నుండి 11:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:46 సూర్యాస్తమయం సాయంకాలం 6:49. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణలకు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ఇక మేషరాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో ఆలయాలను సందర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం నుండి బయటపడతారు. ఇక ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారానికి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఈరోజు అనుకూలత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు అనుకూలత అనేది ఉంది. అనుకోని అవకాశాలు దక్కుతాయి. ఇక వైద్యులకు కూడా అద్భుతమైన యోగం అనేది కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. మీ ఆశయాలు సాధించేందుకు బంధువులు సహకరిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులు తమ యొక్క ప్రతిభా పాఠవాలను ఈరోజు వెలుగులోకి రావడం వలన మంచి ప్రశంసలను పొందుతారు. ఇక చిరకాల మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందడం వలన అవసరాలు తీరుతాయి. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయి. ఇక మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యుల యొక్క ఆమోదం అనేది దొరుకుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో మేషరాశి వారు శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు ఏవైతే చేసుకుంటున్నారో అవి కలిసి వస్తాయి. అలాగే లాభాలను వ్యాపారస్తులు అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. వృషభ రాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. ధన లాభ సూచనలు కనిపిస్తున్నవి. సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. పెట్టుబడులలో ధనప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అనేవి అందుతాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది.
ఇక కళాకారులకు క్రీడాకారులకు మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు మంచి ఉన్నత అవకాశాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఈరోజు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక వైద్య రంగం వారికి కూడా మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే వృషభ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు అనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు పాత బకీలు అనేవి వసూలు చేసుకోగలుగుతారు. చిరకాల కోరిక తీరి అందరితో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి గౌరవానికి ఎలాంటి లోటు అనేది ఉండదు. భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి తీరి లబ్ధిని పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలు అందుకోవడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వివాదాలు అనేవి తీరిపోయి ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఇక విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక మహిళలకి కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు అవసరానికి చేతిలో డబ్బు అనేది నిల్వ ఉంటుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. పాత మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలను చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సకాలంలో పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. ఇక మిథున రాశిలోని ఉద్యోగస్తులు ప్రైవేట్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ జాబ్ అనేది అవుతుంది. అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలిగే అవకాశం ఉంది. ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ఇక ఎవరైతే ఒక ఉద్యోగం మారి మరొక ఉద్యోగానికి మారాలనుకుంటున్నారో వారికి ఈరోజు ఆ మార్పుకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు అత్యంత యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు ఈరోజు. అలాగే రాజకీయ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. మిథున రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక మిథున రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మరియు ప్రభుత్వ రంగ సెక్టార్లలో పనిచేయడానికి ఎవరైతే పోటీ పరీక్షలు రాసి ఉన్నారో వారికి కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. రాజకీయ రంగాల వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా వెసులుబాటు కలగడంతో రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే మిథున రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మిథున రాశి వారు గతాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానంపై దృష్టి సారిస్తారు. పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. ఊహించిన రీతిలో సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. శ్రమ అనేది ఈరోజు ఎట్టకేలకు ఫలిస్తుంది. బంధువుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఏ బాధ్యత అప్పగించినా విజయాన్ని సాధిస్తారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి సొంత ఆలోచనలతో ముందుకు సాగడం వలన విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు తొలగిపోయి ఊరట చెందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే వాహన వ్యాపారం చేస్తున్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు
కర్కాటక రాశి వారికి కీలక సమయంలో సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. కుటుంబ వాతావరణం చాలా ఆనందంగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది కనబడుతుంది. కర్కాటక రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. సినిమా రంగాల వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. నూతన వాహన యోగం కనబడుతుంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణ విమోచనం కలుగుతుంది. ఇక శుభకార్య నిర్వహణ చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రతి పనిలోనూ విజయం అనేది సిద్ధిస్తుంది. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. అనుకున్న ఆర్థిక కార్యసిద్ధి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులు విద్యా విషయాలలో మంచి ఉన్నతమైన స్థానాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు విదేశీయానం చేసేవారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఈరోజు కర్కాటక రాశి వారికి మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు పోగొట్టుకున్న ధనాన్ని, వస్తువులను తిరిగి పొందుతారు ఈరోజు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు కొత్త విషయాలను గ్రహిస్తారు. అందరిలోనూ మీదే పై చేయిగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అలాగే చిరకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. ఇక స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అమలు చేయగలుగుతారు. అలాగే ఈరోజు అప్రయత్నంగా సొమ్ము అనేది అందుతుంది. ఇతరుల నుండి రావాల్సిన సొమ్మును కూడా మీరు రాబట్టుకోగలుగుతారు. ఇక ఈరోజు సంతానపరంగా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న లాభాలను ఆర్జిస్తారు. పెట్టుబడులకు కూడా ఎలాంటి డోకా అనేది ఉండదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పదోన్నతులను పొందుతారు. ఇక విద్యార్థులకు అనుకున్న ఫలితాలు రావడం వలన చాలా సంతోషంగా గడుపుతారు. మహిళలకి ఆశ్చర్యకరమైన విషయాలు అనేవి తెలుస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు బంధువులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. అలాగే ఈరోజు రాబడి తగినంత లేనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక దూర ప్రయాణ సూచనలలో ఉన్నాయి. అలాగే ప్రయాణాలలో శ్రమాధిక్యత అనేది కనబడుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లేక కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారికి ఈరోజు అవమానాలు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. అజాగ్రత్త వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక అన్ని పనులలోనూ అవంతరాలు అనేవి ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అదనపు బాధ్యత వలన శ్రమాధిక్యత అనేది సింహరాశి వారికి కనబడుతుంది. ఇక మాతృ సంబంధ వ్యక్తుల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటిని వాస్తు మార్పులు చేయాలని ఎవరైతే చూస్తున్నారో ఈరోజు చేయకపోవడమే మంచిదని చెబుతాను. అలాగే ఈరోజు రుణాలను కూడా చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అవి తీర్చడానికి మీకు చాలా సమయం తీసుకుంటుంది. వాటి వలన మీకు లాభం కన్నా నష్టమే అధికంగా కనిపిస్తుంది. ఇక రాజకీయ రంగం వారికి కూడా ఇబ్బందులు, అవమానాలు అనేవి ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలు మోసపోయే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. కార్యక్రమాలన్నీ కూడా నెమ్మదిగా సాగుతాయి. ఇక ఆలోచనలు నిలకడగా ఉండక మీ ఓపికకి పరీక్ష పెడతాయి. బాధ్యతలతో మరింత ఉక్కిరిబిక్కిరవుతారు. మిత్రులతో, ఆప్తులతో విభేదాలు కనబడుతున్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆకస్మిక విధులు అనేవి మార్పు జరుగుతాయి. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కృషి అనేది ఫలించక కాస్త ఇబ్బంది పడతారు. ఇక విద్యార్థులు తాము చదువుకునే చోట సమస్యలు, చికాకులు అనేవి ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు మహిళలకి మోసపోయే అవకాశం ఉన్నందున
తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం, శివ అష్టోత్తర శతనామావళి పఠనం మీకు మంచి చేస్తుంది. వీలైతే చెప్పులను, దుప్పట్లను దానం చేయడం వలన మీకు ఈరోజు ఉన్న నెగిటివ్ ఫలితాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలన్నీ కూడా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలను, ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనబడుతున్నవి. అలాగే ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది, ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృధా ఖర్చులు అధికంగా చేయడం అనేది కనిపెడుతుంది కాబట్టి మీరు కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రారంభించిన నూతన వ్యాపారాలు కొంత మందగిస్తాయి, లాభాలు అనేవి లభించకపోవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు మానసిక రుగ్మతకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు తాము చేసిన నిర్లక్ష్యం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే వ్యాపారస్తులు తీసుకునే కొత్త ప్రణాళికల వలన వాటిపైన పూర్తి అవగాహన లేకుండా ప్రారంభించడం వలన వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే కన్యారాశి వారు ఈరోజు ఆహార విషయంలో జాగ్రత్త పాటించండి. అలాగే దీని వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున మీరు ఆహార విషయంలో నియమాలను పాటించడం వలన మీరు ఈరోజు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. ఒకవేళ అనారోగ్యమే వస్తే తప్పకుండా వైద్య సంప్రదింపులు అనేవి అవసరమవుతాయి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కన్యారాశి వారు ఈరోజు ఆదాయం తగినంత లభించకపోవడం వలన కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. అలాగే మిత్రులతో లేనిపోని తగాదాలు ఏర్పడతాయి. ఇక ఈరోజు ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండవు. ఇక భూ వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. శ్రమపడ్డ ఆశించిన ఫలితం అనేది దక్కకపోవచ్చు. ఇక ఈరోజు కన్యారాశి వారు బాధ్యతలతో ఉక్కిరి బిక్కిరవుతారు. ఇక వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొంత నిరాశ అనేది ఎదురవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట విధుల్లో వివాదాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు చిక్కులు అనేవి పెరుగుతాయి. ఇక విద్యార్థుల యొక్క ప్రయత్నాలు అనేవి ఈరోజు ఫలించకపోవచ్చు. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి అవమానాలను, నిందారోపణలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీరు తగిన జాగ్రత్త తీసుకోండి. ఈరోజు మీ ప్రవర్తనను కొంత మార్చుకోవడం, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు దుర్గాదేవి అష్టోత్తరాన్ని, గురుదత్తాత్రేయ చరిత్రను, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనను చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వీలైతే గొడుగులను, ఎర్రని వస్త్రాన్ని కూడా దానం చేయడం వలన జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే మీ పనులలో వచ్చే ఆటంకాలు కూడా తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు చేపట్టిన పనులు అప్రయత్నంగానే పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి ప్రశంసలను పొందగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలలో విజయం వరిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు ఆదాయం అనేది తగినంత లభిస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు వాటి నుండి బయటపడగలుగుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక వ్యాపార సంబంధ చర్చలతో సఫలత అనేది ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారు కూడా మంచి లాభాలను గడిస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. పెట్టుబడులు పెడుతున్న వారికి, తులారాశి వారికి లాభాలు అనేవి ఆర్జించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారు కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఇక ఈరోజు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ ఆశయం నెరవేరే రోజు ఈ రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు.
వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఆశాజనకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణపై ఉన్న నీలి నీడలు తొలగిపోతాయి. రాజకీయ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న అవకాశాలను సొంతం చేసుకుంటారు. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు శివ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఆశించిన లాభాలను పొందుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఇంట బయట ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారికి ఆ పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో పదోన్నతులనే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. శత్రువులు సైతం మీ కాళ్ళ వద్దకు వచ్చి తీరుతారు. అలాగే సోదర మైత్రి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు శుభయోగంగా ఉంటుంది. ఇక మీ మాట తీరు వలన అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మీ చేసే పనులలో మిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇంకా విదేశాలలో విద్యా వృత్తి వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు దూర ప్రాంతాల నుండి అందిన సమాచారం మీలో కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. ఇక అందరిలోనూ గుర్తింపు పొందుతారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆదాయం పెరగడం వలన అవసరాలు తీరుతాయి. రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగిన లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి చిరకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. ఇక విద్యార్థులు తమ లక్ష్యాల వైపు సాగుతారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి కుటుంబంలో ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉన్నతాధికారుల నుండి ఊహించని మాటలు పడవలసి వస్తుంది. సోదరులతో వివాదాలనేవి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ధనుస్సు రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో వచ్చే రాబడి అనేది నిరాశను కలిగిస్తుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి మార్గ అవరోధాలు అనేవి కలుగుతాయి. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. ధనుస్సు రాశి వారు ఈరోజు తొందరపాటుతనం వలన నష్టపోయే అవకాశం ఉన్నందున మీరు కొంత జాగ్రత్త వహించండి. అలాగే అవమానాలు, ఇబ్బందులు చాలా కనపడుతున్నాయి. ఈరోజు ఇతరుల మీద ఆధారపడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు. దాని వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు ముఖ్యంగా ఎవరిపైనా ఆధారపడకుండా సొంత తెలివితేటలను ఉపయోగించడం వల్ల మాత్రమే ఈరోజు సత్ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు తమ స్వయంకృత అపరాధంతో ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాహన ప్రమాద సూచనలు కూడా కనబడుతున్నవి. కాబట్టి వాయిదా వేయడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఒకరి మీద ఒకరు నమ్మకంగా ఉండండి. దీనివలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో ప్రయాణానికి తగిన ఫలితాన్ని పొందలేకపోతారు. కాబట్టి విదేశీయానం చేసేవారు ఈరోజు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలు కనబడుతున్నవి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు ఈరోజు వాయిదా వేయడం
మంచిది. ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారు ఈరోజు ప్రారంభించకుండా ఉండడమే మేలు. భాగస్వామ్య వ్యాపారంలో కూడా నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ధన నష్టం అనేది అధికంగా కనబడుతుంది. ధనుసు రాశి వారికి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక మధ్యవర్తిత్వం చేయడం మీకు అస్సలు ఈరోజు మంచిది కాదు. అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే మోసపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కుస్తీ పడతారు. ఆర్థిక ఇబ్బందులు అధికంగా అవడం వల్ల మీరు నూతన రుణాలు చేయవలసి రావచ్చు. బంధువులతో విరోధాలు కొంత దూరం వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ముఖ్య కార్యక్రమాలకు అతి కష్టం పైన పూర్తి చేయాల్సి వస్తుంది. సోదరుల నుండి ముఖ్య సమాచారం ఒకటి అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడంలో తొందరపడవద్దు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిర్వహించే విధుల్లో అవంతరాలను ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన మంచి అవకాశాలను దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. విద్యార్థులకు లభించిన అవకాశాల ఎంపికలో గందరగోళం అనేది నెలకొంటుంది. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి మానసిక అశాంతి అనేది కలుగుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు నూతన గృహయోగం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎవరైతే మకర రాశి వారు లోన్స్కి అప్లై చేశారో వారికి లోన్స్ అనేవి లభించే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే మకర రాశి వారు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు ఈరోజు. అలాగే ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు కోర్టు వివాదాల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక మకర రాశిలోని వారు ఎవరైతే విదేశాల్లో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన యోగకాలం ఉంటుంది. అలాగే ఈరోజు మకర రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే వీరికి ప్రశాంతమైన జీవనం అనేది లభిస్తుంది. మకర రాశి వారికి ఈరోజు విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు మకర రాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకోని సంఘటనలు ఈరోజు మకర రాశి వారికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారి యొక్క నైపుణ్యం మరింత పదును అనేది కలుగుతుంది. అలాగే సన్నిహితులు, స్నేహితుల నుండి వీరు సహకారాలు పొందడమే కాకుండా ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక ఈరోజు భూములను కొనుగోలు చేస్తారు. మకర రాశి వారు నూతన ఉత్సాహంతో కార్యక్రమాలన్నీ కూడా చక్కదిద్దుకోగలుగుతారు. ఇక మకర రాశి వారు ఎవరైతే వివాహయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహం అనేది పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పనిభారం నుండి విముక్తి అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు అనేవి చేసే అవకాశం వస్తుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి భూలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటి నుండి ఈరోజు బయటపడతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం అనేది కనబడుతుంది. కీలక వ్యవహారాలలో ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో అవి నిజమవుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తాము పనిచేసే చోట తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు అనేవి లభిస్తాయి.
కుంభరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వీరి యొక్క వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది ఈ కుంభరాశి వారికి లభిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. కుంభరాశి వారికి విదేశీయానం చేసే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక శుభవార్తను అందుకుంటారు. కుంభరాశి వారు ఈరోజు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ప్రయోజనాన్ని పొందుతారు. కుంభరాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఖర్చులు అదుపులో పెడతారు. అలాగే సన్నిహితులతో సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను వాహనాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకునే ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో కొన్ని అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు సున్నితమైన అంశాలపై సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక విద్యార్థులు తమ యొక్క ఆశలు ఫలించడం వలన ఆనందంగా గడుపుతారు. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనారాశి వారు ఈరోజు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు తమ మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక చాకచక్యంగా ఆలోచనలు చేసి అన్నింటి నుండి మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోయి మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజుకి మీనరాశి వారికి సంతాన యోగం కూడా ఉంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఈరోజు మీనరాశి వారు అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. మీ యుక్తితో సమస్యల బారి నుండి బయటపడతారు. అలాగే మరుపురాని సంఘటన మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక కొత్త కాంట్రాక్టులను దక్కించుకుంటారు కాంట్రాక్టర్లు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలను దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో అందరి ప్రశంసలను పొందగలుగుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, వ్యవసాయదారులకు ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులు తాము ఆశించిన ఫలితాలు దక్కడంతో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దక్కుతుంది. ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.